హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దోహిత చిన్మయి ఛానల్. మీరు గనక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే రెసిపీ వచ్చేసి వంకాయ ఫ్రై అండి. చాలా ఈజీ మెథడ్లో చూపిస్తాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా దానికోసం ఒక బౌల్లో కొంచెం వాటర్ తీసుకొని పసుపు వేసుకొని వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని వేసుకోవాలండి. బ్లాక్ రాకుండా ఉంటాయి. అలానే ఇప్పుడు కారం ప్రిపేర్ చేసుకుందాము. వెల్లుల్లి, జీలకర్ర, అలానే కొంచెం కారం వేసుకొని ఇలా దంచుకోవాలండి. సూపర్ టేస్ట్ వస్తుంది ఇట్లా చేయడం వల్ల. ఇలా కచ్చాబచ్చాగా చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నానండి. ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకొని వేగించుకోవాలండి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుందండి. అండ్ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. లిడ్ పెట్టించుకొని మగ్గించుకోవాలి. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా వేగించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. చూసారా, ఆనియన్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. ఈ విధంగా అయిన తర్వాత వంకాయ ముక్కల్ని వాటర్ లేకుండా తీసుకోవాలండి. తీసుకొని దీనిలో వేసుకోవాలి. ప్యాన్లో సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మగ్గించుకోవాలండి. చూసారా, ఈ విధంగా మగ్గుతూ ఉంటాయి. ఇలా మగ్గిన దానిలో మనం కారం చేసుకున్నాం కదండి ఫస్ట్, ఆ కారాన్ని దీనిలో వేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేయడం వల్ల. అంటే విడిగా కారం, వెల్లుల్లి వేయడం కన్నా ఇట్లా కలిపి దంచి వేస్తే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మీకు గనక కారం సరిపోలేదు అంటే మళ్ళీ 1 స్పూన్ వేసుకోవచ్చండి. ధనియాల పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని కాసేపు అలా ఉంచుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.